హాయ్ ఆంధ్ర తెలంగాణలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. అంటే అందరూ పిల్లలు కనటం చాలా తగ్గించేసి మన ఫర్టిలిటీ ఛాన్సెస్ అన్నీ తగ్గిపోతుంది. ఎంతవరకు తగ్గుతుంది, దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం. డైలీ అంటే ఇంతకుముందు ప్రతి వాళ్ళు 1-2 కిడ్స్ కన్నా ఎక్కువ 4, 5, 10 కిడ్స్ని కూడా కంటానికి ప్రాబ్లం లేదు, మనం పోషించగలము. ఫ్యామిలీ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉండేది, ఎక్కువ మంది ఉండేవాళ్ళు, ఒకరు కాకపోయినా ఇంకొకళ్ళన్నా చూసుకుంటారు. ఎక్కువ పిల్లలు ఉండటం వాళ్ళకి ప్రైడ్గా చాలా మటుకు ఇదివరకు మన పాతకాలంలో చాలామంది పిల్లల్ని పుట్టించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ 2020స్లోకి వచ్చిన తర్వాత అది చాలా తగ్గిపోతుంది. ఎక్కువగా ఇండిపెండెన్స్ ఎక్కువ వచ్చేసేసి అందరికీ పిల్లల్ని కనటం కూడా ఒకళ్ళు చాలు, ఇద్దరు చాలు, లేదంటే చాలామంది అసలు పిల్లలు కనట్లేదు. ఒకటి దానివల్ల మన ఆంధ్ర తెలంగాణలో మన పాపులేషన్ అంతా తగ్గిపోతూ వస్తుంది. ఎంత డ్రాస్టిక్ అంటే 1.7%, నార్మల్గా 2.1% పాపులేషన్ అట్లా ఉండాల్సింది ఆ ఫర్టిలిటీ ఛాన్సెస్ వల్ల చాలా తగ్గిపోయి 1.7, అది మనం రికవర్ చేసుకోలేనంత తగ్గిపోయింది అనమాట ఫర్టిలిటీ ఛాన్సెస్ అనమాట. సో ఈ ఫర్టిలిటీ తగ్గుతూ వస్తుంటే మనకి యంగర్ జనరేషన్ వచ్చేది చాలా తగ్గిపోద్ది.